భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 1000 మంది ఖాళీలు ఏర్పడితే ఆ 1000 మంది ఖాళీలు పాత రిటైర్మెంట్ అయిన ఖాళీలు కొత్తగా రాష్ట్రాల అవసరాలకి దేశ అవసరాలకు సరిపడి కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కి యూపీఎస్సీ అనేది లిస్ట్ పంపిస్తుంది. ఇంకా మేము ఈ సంవత్సరం ఒక 10 లక్షల మందికి ఎగ్జామ్ పెట్టినాం. ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో ఇంతమంది రాసిరు. ఇంటర్వ్యూలో 1:2 ప్రకారం ఇంటర్వ్యూలో ఇంతమందిని సెలెక్ట్ చేసినాం. ఎస్సీ కేటగిరీలో ఇంత, ఎస్టీలో ఇంత, బీసీలో ఇంత, అన్ని కేటగిరీ వైజ్ టాప్ ర్యాంకర్స్ లిస్ట్ పంపిస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఆ ర్యాంక్స్ని బట్టి సర్వీసు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అట్లా ఒక 23 సర్వీసులకు డివైడ్ చేసి ఆయా డిపార్ట్మెంట్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిస్తాయి. ఐఏఎస్ ట్రైనింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు ముస్సోరికి వెళ్తారు, ఐపీఎస్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు డెహ్రాడూన్కి వెళ్తారు, అట్లా ఐఆర్ఎస్ వాళ్ళు అట్లా వెళ్తారు. ఇక్కడ ఎక్కడా కూడా ఈ ప్రాసెస్లో 79 సంవత్సరాల్లో ఐఏఎస్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఐపీఎస్లకి, ఐఆర్ఎస్లకి వీళ్ళకి ప్రధానమంత్రి కానీ లేకపోతే ఈ మంత్రులు కానీ ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినది మీరు చూసిరా? మీరు ఒకసారి మళ్ళొకసారి చెప్పండి. లేదు, ఎక్కడ చూడలే నేను. ఎందుకు ఇవ్వలే? వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. అంతే కదా? అంతే. అంటే ప్రధానమంత్రికి కానీ మంత్రులకు కానీ వాళ్ళకి సంబంధం ఉంది. వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చే అధికారం లేదు, అసలు ఇది లేదు. ఎవరు ఇవ్వాలి మరి వాళ్ళకి అపాయింట్మెంట్లు? ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన హెడ్స్ ఎవరు ఉంటారు వాళ్ళు పంపిస్తారు. ఐపీఎస్ లో అయితే పోలీస్ డిపార్ట్మెంట్, ఐఏఎస్ లో అయితే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్. అది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పని. టెక్నికల్ గా ఎవరైనా కావచ్చు కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ చేయాలి. అది లెజిస్లేషన్ చేయాల్సిన పని కాదు. ముఖ్యమంత్రి అనేటోడైనా ప్రధానమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ కి టీమ్ క్యాప్టెన్. క్యాబినెట్ చేసే పని ఏంది? అసెంబ్లీలో చర్చించిన బిల్లుల్ని డిస్కస్ చేసి జీవోలు కానీ చట్టాలు కానీ చేసి గవర్నర్ కి రాష్ట్రపతికి పంపిస్తే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సంతకం పెడితే చట్టం అవుతుంది. మరి అసెంబ్లీలో పార్లమెంట్ లో చర్చించాల్సిన చట్టాలు చేయాల్సిన వాళ్ళు కార్యనిర్వాహక వ్యవస్థలోకి వస్తే దాన్ని ఏమంటాం? రాజ్యాంగ ఉల్లంఘన అంటాం. ఎప్పుడు చూడని ఒక విచిత్రమైన పని. మరి ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు కానీ ఇవాళ గ్రూప్ 1లో కొన్ని లక్షల మంది రాస్తే 560 మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వచ్చిర్రు. టీజీపీఎస్సీ అనేది ఎగ్జామ్ పెట్టి మెరిట్ ద్వారా ఇంతమంది సెలెక్ట్ అయ్యారని ఆయా డిపార్ట్మెంట్స్కి పంపిస్తే ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు మెయిల్ ద్వారా కానీ పోస్టుల ద్వారా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే ప్రొబిషన్ పీరియడ్లో వాళ్ళకి వచ్చిన ర్యాంకు ప్రకారం ఆర్డీఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్, డిఎస్పీలు పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా పంచాయతీరాజు, ఎంపీడీఓలు ఆయా డిపార్ట్మెంట్, మున్సిపల్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో చేరుతారు, ప్రొబిషన్ ట్రైనింగ్ అవుతారు.